చేశారు. బీజేపీ సిద్ధాంతాలు ఎప్పుడు మారవు, అలాగే పొత్తుని మేమెప్పుడు ఉల్లంఘించలేదు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చిన వారు మిత్రులు వస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎన్డీఏలకు కొత్త మిత్రులు వస్తున్నారు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం. అంటే 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఊహాగానాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఒక 2 రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటు అమిత్ షాను కలిశారు, అలాగే ప్రధానిని కలిశారు. అయితే ఏం మాట్లాడారు, ఆ పొత్తుకు సంబంధించి ఏ నిర్ణయాలు జరిగాయన్న విషయం ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ అలాగే ఇటు కేంద్రం నుంచి కానీ ఎలాంటి ప్రకటన కూడా బయటికి రాలేదు. చాలా గుంభనంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కలిసిన 24 గంటల్లోపే ఏపీ సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే అమిత్ షా ప్రధానమంత్రిని కూడా కలిశారు. దాదాపు గంట పాటు చర్చించారు. చాలా కీలకమైనటువంటి రాజకీయ అంశాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత కలిసి వస్తుందన్నారు. అయితే ఆయన మాట్లాడిన మాటలు కూటమికి సంబంధించి ఓవరాల్గా మాట్లాడినప్పటికీ కూడా ఏపీ పాలిటిక్స్కు సంబంధించి పొత్తులపై త్వరలో నిర్ణయం ఉంటుందన్నారు. అలాగే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తారని చెప్పారు. కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుంది, కానీ పొలిటికల్గా చూసుకుంటే రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామన్నారు. మరి ఈ మాటలు ఏ విధంగా తీసుకోవాలి? మిత్రులను ఎప్పుడూ తాము బయటకు పంపలేదన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యానే వాళ్లే బయటికి వెళ్ళి ఉండొచ్చు అన్నారు. సో ఈ ఓవరాల్ కామెంట్స్ని చూస్తే కనుక ఏపీలో పొత్తు రాజకీయం మారబోతోందా? ఇద్దరితో కలిసి వెళితే బెనిఫిట్గా ఉంటుందా, లేకపోతే బలమైనటువంటి పక్షంతో ముందుకు వెళితే మరింతగా ఏపీలో బీజేపీని బలోపేతం చేసుకోవచ్చు, ఎన్డీఏ కూటమిని ఏపీలో కూడా బలోపేతం చేయొచ్చన్న ఒక వ్యూహాన్ని రచిస్తున్నారన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ఏపీలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు. దీనికి సంబంధించి మా ఏపీ బ్యూరో ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఓవరాల్గా ఎన్డీఏ మిత్ర పక్షాల గురించి ఆయన మాట్లాడినప్పటికీ కూడా స్పెషల్లీ సౌత్ గురించి ఆయన మెన్షన్ చేసేటప్పుడు త్వరలోనే పొత్తుల గురించి ప్రకటన ఉంటుందన్నారు. కొత్త మిత్రులు అని ప్రస్తావించారు. దీన్ని బట్టి ఏంటి, బీజేపీ స్టాండ్ ఏమన్నా మారబోతోందా? బీజేపీ స్టాండ్ ఏపీ విషయంలో మారడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అయితే మారే అవకాశం లేదు. ఆయన సింగిల్గానే వెళ్ళాలనుకున్నారు. 2014 కానీ 2019లో కానీ బీజేపీ జగన్తో పొత్తు కోసం ప్రయత్నాలు చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వెళ్ళాలని ఆయన గత 2 ఎలక్షన్లో కూడా నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే పోయారు. ఈ ఎలక్షన్ కూడా ఆయన సింగిల్గానే వెళ్ళాలని చూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలు, ఇతరత్ర అవసరాల దృష్ట్యా ఆయన బీజేపీ తోటి వివిధ సందర్భాల్లో సందర్భాన్ని బట్టి సందర్భానికి అనుకూలంగా ఆయన వాళ్ళకు సహకరించడం కానీ వాళ్ళకి మద్దతు ఇవ్వడం కానీ చేస్తూ ఉన్నారు తప్పించి ఆ పార్టీతో నేరుగా పొత్తు పెట్టుకునే ఆలోచన ఏది కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టు ఇప్పటి వరకు వార్తలేమీ బయటికి రాలేదు. అలా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. నిన్నగాక మొన్న ఏలూరులో జరిగిన సిద్ధం సభలో కూడా ఆయన నేను ఒంటరిగా వస్తున్నాను, మీరందరూ కలిసి కట్టకట్టుకొని రండి చూసుకుందామని అంటూ సవాల్ విసిరారు. కానీ తాను ఈ విధంగా వేరే కూటమిలోకి వెళ్తారని అనలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమైనా మారిందా? ఒకవేళ బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ కూటమిలో ఇంకా బాగుంటుందని ఆలోచన చేసిందా లేదనేది వార్తలు కూడా మనకు తెలియలేదు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ గురించా, లేకపోతే అంతకుముందు చంద్రబాబును పిలిపించుకొని మాట్లాడిన బీజేపీ నాయకత్వం ఆయనతో తిరిగి 2014 మాదిరిగా పొత్తును కొనసాగించాలనే ఉద్దేశంతో ఉండి ఆ విధంగా ఏమైనా వ్యాఖ్యలు చేసిందని చూడాలి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే మాత్రం బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి మాత్రం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా చకచకా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. బ్యాక్ ఎండ్ మొత్తం ఈ సీట్ల పంపిణీ గురించి, సీట్ల సర్దుబాటు గురించే చర్చ నడుస్తూ ఉంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో ఎన్డీఏలో చేరాలని అమిత్ షా ఆహ్వానించడంతో పాటు తమకు ఏ పార్లమెంట్ సీట్లు ఇవ్వాలి, ఏ అసెంబ్లీ సీట్లు ఇవ్వాలనే దాని మీద ఒక నోటు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాని మీదనే పవన్ కళ్యాణ్ తోటి చంద్రబాబు చర్చించారు. చంద్రబాబు ఇప్పటికి కూడా దాని మీద చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 25 పార్లమెంట్ సీట్లు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిలో 8కి పైగా సీట్లను బీజేపీ ఆశిస్తూ ఉంది. కొన్ని జనసేన కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా ఈ అంశాల మీద చర్చ జరుగుతుంది. కానీ కొత్తగా ఈ ఎన్డీఏ పార్టీల కూటమిలోకి
జనసేన కాకుండా అంటే జనసేన పక్కన పెడితే టీడీపీని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. అప్పుడు కొత్తగా జగన్ వైపు ఎన్డీఏ మొగ్గు చూపుతుంది అన్నట్టుగా ఈ అర్థం వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమిలో చేరడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయనకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈ మధ్య బీసీల ఓటు బ్యాంక్ కోసం కూడా ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ పోటీ చేయని సామాజిక వర్గాలను ఈసారి ఆయన పోటీకి దింపుతున్నారు. ఏలూరు కానీ, నరసాపురం కానీ, కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, అలాగే నర్సరావుపేట లాంటి చోట ఎప్పుడూ రెడ్డి లేదా కమ్మ పోటీ చేసిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఈసారి ఆయన బీసీ ప్రయోగం చేస్తున్నారు. ఆయన బీసీలు నమ్ముకున్నారు, ఎస్సీలు నమ్ముకున్నారు, ఎస్టీలు నమ్ముకున్నారు, మైనార్టీలు నమ్ముకున్నారు. ఈ వర్గాల్లో బీజేపీకి అనుకూలంగా ఉండే వర్గాలు తక్కువగా ఉంటాయి. ఆ వర్గాల్లో బీజేపీతో ఈయన కలిసినప్పుడు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి అయితే ఆ ఛాన్స్ లేదు. ఇప్పటి వరకు ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించిన ఊహాగానాలు మాత్రమే వస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ఇప్పటివరకు కూడా మీడియాతో మాట్లాడలేదు. అలాగే జనసేన, టీడీపీ మాట్లాడుకుంటున్న ఈ సీట్ల సర్దుబాటు గురించి మొత్తానికి కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రకటన ఇచ్చారు. ఎవరు కూడా పొత్తుల గురించి అడ్వర్స్గా మాట్లాడొద్దు, ఏం చేయాలో ఎలా నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు, ఎవరికైనా అనుమానాలు ఉన్నా, సందేహాలు ఉన్నా, సలహాలు ఇవ్వదలుచుకున్నా కూడా నా పొలిటికల్ కార్యదర్శి హరిప్రసాద్కు చెప్పాలంటూ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటే బీజేపీ కూడా ఈ కూటమిలోకి వస్తే కొన్ని సీట్లను జనసేన కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి జనసేన నాయకులకు అయిష్టంగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల పార్టీలో అంతర్గతంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా, అసమ్మతి చెలరేకుండా బయట ఓపెన్గా ఎవరు మాట్లాడకుండా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన ఇచ్చినట్టుగా తెలుస్తోంది. టీడీపీ మాత్రం మొత్తం వ్యవహారాన్ని గుమ్మరంగా వ్యవహరిస్తూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో టీడీపీ తనకు లాభం అనుకున్న ప్రతిసారి కూడా ఇలాంటి చర్చల సారాంశాన్ని ఏదో ఒక రూపంలో బయటికి లీక్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి టీడీపీ ఆ పని చేయలేదు. వాస్తవంగా చూస్తే టీడీపీ వైపు నుంచి చూస్తే బీజేపీతో పొత్తు టీడీపీకి ఇష్టం లేదు. బీజేపీని వద్దన లేని ఆప్షన్ టీడీపీ దగ్గర ఉంది. బీజేపీ ప్రతిపాదించింది, టీడీపీ ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాదు కూడదు అనే పరిస్థితి టీడీపీ దగ్గర లేదు. కాబట్టి బీజేపీ ఏం అడిగింది, ఏం చెప్పింది, ఎలా ముందుకు వెళదామని అడిగింది, ప్రపోజ్ చేసిందనే అంశం గురించి ఇప్పటివరకు టీడీపీ వైపు నుంచి రాలేదు. అయితే బీజేపీ ప్రతిపాదనకు సంబంధించి టీడీపీ, జనసేన అయితే మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే ఉన్నారు, చంద్రబాబు కూడా హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళిద్దరితో కూడా బీజేపీ అధినాయకత్వం మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అమిత్ షా ఇప్పుడు మాట్లాడిన మాటలు తీరు చూస్తూ ఉంటే వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు, చంద్రబాబు వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి వస్తారన్నారు. మిత్రులను మేము ఎవరిని కూడా బయటికి పంపించలేదన్నారు. ఆ రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా ఇస్తేనే ఎన్డీఏలో కొనసాగుతూ ఉంటూ తన ఇద్దరు మంత్రులని, కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులను రాజీనామా చేయించుకున్న చంద్రబాబు నాయుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులను బయటికి పంపించిన పరిస్థితి మనం చూసాం. అంటే ఎన్డీఏని వదులుకొని, బీజేపీని వదులుకొని చంద్రబాబు బయటికి వెళ్ళారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆయన వస్తూ ఉన్నారు. మా విధానాలేమీ మారలేదు, అంటే బీజేపీ విధానాలు కానీ బీజేపీ సిద్ధాంతాలు కానీ ఏమి మారలేదు, మా విధానాలు ఎప్పటికీ కూడా ఒకేలాగా ఉంటాయి, బయటికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే తిరిగి వస్తా అన్నారు. ఈయన మాటలు అన్నీ కూడా టీడీపీ గురించి మాత్రమే మనం ఇప్పుడు అనుకోవాలి. ఎందుకంటే ఆ అన్ని పార్టీల్లో కూడా, జనసేనలో కానీ, టీడీపీలో కానీ, బీజేపీలో కానీ ఈ రకమైన వాతావరణమే, ఈ రకమైన మూడే కనిపిస్తూ ఉంది. కాబట్టి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్లో జగన్ ప్రస్తావన అనేది ఉండదనేది మనం ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. దేవి, అంటే చంద్రశేఖర్, ఒకవేళ నితీష్ కుమార్ కూడా వెళ్ళి మళ్ళీ వచ్చారు కదా, స్పెషల్లీ ఏపీ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు హైలైట్ చేయాల్సి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షాను అలాగే నరేంద్ర మోడీని కలిసిన తర్వాత ఇమీడియట్గా 24 అవర్స్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మాట్లాడారు అమిత్ షా ఈరోజు సౌత్ గురించి, ఎస్పెషల్లీ కొత్త మిత్రులు. అలా కొత్త మిత్రులు అనుకున్నప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అని కూడా 2014 కాంబినేషన్ పాత మిత్రుడే కదా. చంద్రబాబును ప్రత్యేకంగా పిలిపించుకోవాల్సిన అవసరం ఏది ఉండదు ఆయనతో పొత్తు పెట్టుకున్నప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నారు బీజేపీతో కలవాలని మనసులో ఉంది, బీజేపీ వాళ్ళు పిలిస్తే మాట్లాడాలని ఉంది. కానీ పొలిటికల్గా ఈ ఆప్షన్ అనేది టీడీపీ దగ్గర లేదు. ఇప్పుడు పైచేయి బీజేపీగా ఉంది. బీజేపీ పిలిస్తే మాత్రం ఆయన వెళ్ళగలడు. అదే పిలుపు బీజేపీ నుంచి ఆయనకు వచ్చింది. ఆయన వెళ్ళి ఢిల్లీలో కలిసి మాట్లాడొచ్చారు. అర్ధరాత్రి పూట ఆ సమావేశం జరిగింది. అదే జగన్ వైపు చూసుకుంటే జగన్కి ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే జగన్కి వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని వేరే పార్టీతో కలిసి పోటీ చేయాలన్న ఉద్దేశం లేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆయన ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీని ఎంతో కొంత % వ్యతిరేకించే వాళ్ళతోనే నిండి ఉంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా తనను సమర్థించే వాళ్ళు వేరే పార్టీని వ్యతిరేకిస్తున్నప్పుడు
ఉన్నప్పుడు ఆ వ్యతిరేకించే పార్టీని తీసుకొచ్చి పక్కన పెట్టుకోవడం, దాంతో పొత్తు పెట్టుకోవడం చేస్తే మొత్తం లాస్ అవుతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయరు. అయితే రాజకీయంగా ఈ పొత్తు అనేది జగన్కి ఎలా ఉంటుంది, ఆయనకి నష్టమా లాభమా, అలాగే అదే సమయంలో టీడీపీకి మైనార్టీ ఓట్ల పరంగా చూసుకుంటే లాభం నష్టం అనే చర్చ జరుగుతూ ఉంది. ఈ విధంగా టీడీపీతో బీజేపీ కలవడమో, లేకపోతే బీజేపీతో వెళ్ళి టీడీపీ కలవడమో, టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఒక కూటమి కట్టడం వల్ల నైతికంగా ఈ కూటమికి ఒక బలం వస్తుంది. వ్యవస్థల పరంగా కొంత సపోర్ట్ దొరుకుతుంది. ఎలక్షన్ సమయంలో వ్యవస్థల సపోర్ట్ కావాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అయితేనేమి, పోలీస్ పరంగానైతేనేమి, కేంద్ర బలగాల పరంగానైతేనేమి, ఆ విధంగా చంద్రబాబుకి ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది. 2019లో ఏదైతే సపోర్ట్ చంద్రబాబుకు లేకుండా పోయిందో అలాంటి సపోర్ట్ ఇప్పుడు దొరుకుతుంది. కాబట్టి కొంత భరోసా అనేది బీజేపీ పొత్తుతో వస్తుందనే భావన వైసీపీ నాయకుల్లో ఉంది. అయితే అదే సమయంలో మైనార్టీల్లో ఎవరైనా యాంటీ వైసీపీ ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా అనుకూలమైన టీడీపీకి మైనార్టీల్లో కొన్ని వర్గాలు కొన్ని ఓట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఈ నిర్ణయాన్ని నెగిటివ్గా చూసుకునే అవకాశం ఉంది అని చర్చ కూడా నడుస్తుంది. మనం మొత్తంగా అయితే చెప్పుకోవచ్చు, ఒకవేళ ఎన్డీఏ ప్రతిపాదించి ఉండొచ్చు జగన్ని ఎన్డీఏలో చేరమని. మోడీ లేకపోతే అమిత్ షాతో ఆయన కలిసిన సందర్భంలో కూడా ఆయనకి ఆప్షన్ కూడా ఇచ్చి ఉండొచ్చు, మనం కలిసి పనిచేద్దాం, మీరు వచ్చి మా దగ్గర చేరమని. ఇప్పుడే కాదు, ఎన్డీఏలో చేరమని జగన్కు గతంలో కూడా అనేక సార్లు బీజేపీ వైపు నుంచి ఆహ్వానం వచ్చింది. కానీ తన ఓట్ బ్యాంకు, తన పునాదులు, తన పార్టీ నిర్మాణం అంతా కూడా ఈ వర్గాలతో ముడిపడి ఉన్నప్పుడు ఆ వర్గాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాయి, ముఖ్యంగా మన ఏపీలో అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆ విధంగానే ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కనుక ఈ కూటమిలో చేరడానికి, ఎన్డీఏలో చేరడానికి ఇష్టపడితే ఫస్ట్ ఆప్షన్ బీజేపీ ఆయనకే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు, తనకు ఓటు వేసే వాళ్ళంతా కూడా బీజేపీకి అనుకూలంగా ఉండరు అని ఆయనకి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆయన బీజేపీ నిర్ణయాన్ని సున్నితంగా తిరస్కరించారు గతంలో కూడా, ఈసారి కూడా అదే జరగ ఉండొచ్చు. అయితే టీడీపీ ఎలాగూ బీజేపీతో కలవాలని కోరుకుంటుంది. కాకపోతే ఎలక్షన్ రూపంలో కలవాలనే కోరిక టీడీపీకి లేదనే వాదన టీడీపీ నాయకులు వినిపిస్తూ ఉంది. ఎందుకంటే మన చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఈ అరెస్ట్ అనేది బీజేపీ నేతలకు తెలియకుండా, బీజేపీ అధిష్టానికి తెలియకుండా జరిగింది కాదు. ఖచ్చితంగా వాళ్ళకి సమాచారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించినా కూడా ఆ సమాచారం అయితే బీజేపీ నాయకులకు ఉంటుంది. బీజేపీ నాయకులు సమాచారం తీసుకొని కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే బీజేపీ నాయకత్వం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉందని టీడీపీలో కొంతమంది హార్డ్ కోర్ నాయకులందరూ కూడా బీజేపీ మీద ఇప్పటికీ కూడా ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కానీ, కలవడానికి కానీ వాళ్ళు తీవ్రంగా ఇప్పుడు కూడా తప్పు పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడంటే ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న అమిత్ షాని, మోడీని కలవడానికి ఆయన వెళ్తారని ప్రచారం జరిగినప్పుడు కానీ, మొన్న మోడీతో ఆయన భేటీ అయినప్పుడు కూడా కొంతమంది నాయకులు ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నారు. ఏమవుతుంది, ఒంటరిగా పోరాడితే జనసేన ఉంది, జనసేన కలుపుకొని పోరాడతాము, విజయమో వీరస్వర్గమో వస్తుంది, గెలుస్తామో ఓడిపోతామో తెలుస్తుంది. కానీ ఇప్పుడు బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదనే వాదన టీడీపీ శ్రేణుల్లో ఇప్పటికీ వినిపిస్తుంది. కానీ చంద్రబాబు దగ్గర మనం ముందు చెబుతున్నట్టుగా ఆప్షన్ లేదు. బీజేపీ చెప్పినట్టుగా, బీజేపీ కోరినట్టుగా, బీజేపీ అడిగినట్టుగా ఆయన సీట్లు ఇవ్వాలి, పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాని గురించి అమిత్ షా ఈ రోజు మాట్లాడి ఉండొచ్చు. చంద్రశేఖర్, గత కొంతకాలంగా ఎన్డీఏలో చేరతామని చెప్పేసి ఓపెన్ గానే ఆయన ఆఫర్ ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి మొన్న హోంమంత్రిని అలాగే ప్రధానమంత్రిని కలిశారు. అయినప్పటికీ కూడా ఇంకా గట్టిగా 50 రోజులు కూడా లేదు నోటిఫికేషన్ వస్తే. ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ఒకవేళ టీడీపీతో పొత్తు ఖాయం చేసుకుంటే 2014 కాంబినేషన్ రిపీట్ చేయాలనుకుంటే కనుక ఎందుకు ఇంత మీనమేషాలు? అంటే 2014లో వచ్చేటప్పటికీ ఆప్షను చంద్రబాబు దగ్గర ఉంది, బీజేపీని కలుపుకోవాలా లేదా అనేది. అలాంటప్పుడు ఆయనకి బార్గెనింగ్ కెపాసిటీ ఆయనకి ఎక్కువగా ఉంటుంది. బీజేపీ 4 సీట్లు అడిగితే 2 సీట్లు ఇస్తే బీజేపీ తీసుకొని పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి, పోటీ చేసే పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. మనం చెప్పుకున్నట్టుగా చంద్రబాబు నాయుడుకు బీజేపీని వదిలిపెట్టే ఆప్షన్ లేదు. బీజేపీతో కలవాలని బీజేపీ అడిగినప్పుడు కలవడం తప్ప దాన్ని నో అనే చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీ దాదాపు 8 సీట్లు అడుగుతూ ఉంది, పార్లమెంట్ సీట్లు, అది కూడా కోర్ సీట్లు. ఎక్కడైతే టీడీపీకి జనసేనకు బలం ఉందని ఇప్పుడు మనం అనుకున్నావో కృష్ణా, గుంటూరు జిల్లాలు కానీ, ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో అక్కడే 5-6 సీట్లు బీజేపీ క్లెయిమ్ చేసుకుంటూ ఉంది. విజయవాడ కానీ, గుంటూరు కానీ, రాజమండ్రి కానీ, నరసాపురం కానీ, ఈ సీట్లని వైజాగ్లో మొన్న అయితే 2019లో 5,000 ఓట్లతోనే టీడీపీ ఓడిపోయింది బాలకృష్ణాలుడు. ఈసారి ఆ సీట్ను కూడా నాకు కావాలని బీజేపీ అడుగుతుంది. అక్కడ జీవీఎల్ నరసింహారావు పోటీ చేయాలనుకున్నాడు. రాజమండ్రిలో కూడా కొద్ది ఓట్లతోనే వైసీపీ గెలిచింది, టీడీపీ ఓడిపోయింది. ఆ సీట్ను కూడా బీజేపీ అడుగుతుంది. అక్కడ పురంధేశ్వరం పోటీ చేయించాలనుకున్నారు. విజయవాడలో టీడీపీ స్ట్రాంగ్గా ఉంటుంది. 2014లో గెలిచింది, 2019లో గెలిచింది. రేపు కూడా గెలవడానికి సిద్ధంగా ఉంది. విజయవాడ సిటీలో ఉన్న 4 నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి విజయావకాశాలు ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. అలాంటి సీట్ను సుజనా చౌదరి కోసం బీజేపీ అడుగుతుంది.
పెరుగుతుంది. అలా పక్కనే ఉన్న గుంటూరులో 2014, 19 2 సార్లు కూడా టీడీపీ గెలిచింది. మళ్ళీ గెలుస్తుందని టీడీపీ అంచనా వేసుకుంటుంది. ఆ సీట్ను మళ్ళీ బీజేపీ అడుగుతుంది. అలాగే పక్కన పోతే కాకినాడ, ఇలాంటి సీట్లన్నింటినీ కూడా వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇలాగే ప్రవర్తిస్తారు, మీనమేషాలు లెక్క పెడతారు. ఆ ఇష్టమైన పొత్తును పెట్టుకొని తన పార్టీ ఖాతాలో పడాల్సిన సీట్లన్నింటినీ కూడా బీజేపీ చేతుల్లో పెట్టేసి ఆయన నిర్లిప్తంగా ఉండటం అనేది చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడికి కుదిరే పని కాదు. కానీ ఈ పని నుంచి తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టే తొందరగా బీజేపీ ఏం ప్రతిపాదన చేసింది, పొత్తు ఉంటుందా లేదనే విషయాన్ని టీడీపీ వైపు నుంచి అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. దేవి, అంటే ఫైనల్గా బ్రీఫ్గా చెప్పండి చంద్రశేఖర్. కేంద్ర హోంమంత్రి చెప్పిన ఒక పాయింట్ని బేస్ చేసుకుంటే కొత్త మిత్రుడు అంటే గనక ఏపీలో బలపడాలి బీజేపీ అంటే బెస్ట్ ఆప్షన్గా ఎవరిని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది? బీజేపీకి అయితే సింగిల్గా వాళ్ళు ఇంతకు ముందు అనుకున్న ఆప్షన్ జనసేన బీజేపీ వెళ్ళాలి. అప్పుడు ఏర్పడే రాజకీయ వాక్యూమ్ వేరుగా ఉంటుంది. టీడీపీ అనేది మళ్ళీ గెలవదు. జనసేన లేకపోతే బీజేపీ లేకపోతే టీడీపీ అనేది లేకుండా పోతే ఆ ప్లేస్ని, ఆ వాక్యూమ్ని బీజేపీ లేదా జనసేన ఆక్యుపై చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగవచ్చు అనుకున్నారు. కానీ జనసేన అధినేత తక్షణం వైసీపీ ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కావాలని కోరుకుంటారు. కాబట్టి 2 ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు బీజేపీతో పొత్తు ఉన్న సమయంలోనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవకూడదు, ఓటు చేయకుండా నేను చేస్తానన్నారు. అలాగే చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన టీడీపీ అడగకుండానే ఆయనంతటా ఆయనే టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని చెప్పారు. అంత కీలకమైన పవన్ కళ్యాణ్ బీజేపీని వదిలిపెట్టలేని పరిస్థితుల్లో పక్కకి వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా వ్యూహం మార్చుకొని ఈసారికి టీడీపీ జనసేనతో కలిసి వెళ్తే తర్వాత వచ్చే పరిస్థితులను తర్వాత చూసుకోవచ్చు అనుకుంటుంది. ముందైతే ఈ పొత్తు ద్వారా కూడా తాను లాభపడాలనుకుంటుంది. గతంలో 2-3 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి దాదాపు 8 సీట్లు అడగడం ద్వారా దాంట్లో సింహభాగం అంటే 6-7 సీట్లను గెలుచుకొని తన బలాన్ని ఏపీలో కూడా ఉంది అని నిరూపించుకోవాలని చూస్తూ ఉంది. అందుకోసమే ఇలాంటి ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ చంద్రశేఖర్. ఏపీలో పొలిటికల్ పొత్తులు మారబోతున్నాయా? డైనమిక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవాలి? రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. అట్ ద సేమ్ టైం ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారు అని అన్నారు. అలాగే మిత్రులు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు అని కూడా చెప్పారు. ఇదేమి కుటుంబం కాదు, ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుంది అనుకోవడానికి ఇది పాలిటిక్స్. అంటే రాజకీయంగా వ్యాఖ్యానించారు. పొత్తు ధర్మాన్ని ఎప్పుడూ కూడా మేము ఉల్లంఘించలేదన్నారు.